హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. రీసెంట్గా అయితే హైదరాబాద్ నుంచి చాలా వీకెండ్ గెటవే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాము. హోప్ యూ ఆర్ ఆల్ వాచింగ్ దాట్ అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాం అనమాట. అండ్ వీఆర్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వ్లాగ్, అనదర్ వీకెండ్ గెటవే ఫ్రమ్ హైదరాబాద్. ఈ ప్లేస్ అయితే మనకి 3 hours డ్రైవ్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. క్రేజీ ఉంటుంది, రోడ్స్ కూడా చాలా బాగుంటాయి అని విన్నా అనమాట. సో రైట్ నో మనమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మంచి చలికాలము, వెదర్ అయితే క్రేజీ ఉంది, మంచిగా ఏమంటారు ఫాగీ ఉంది అనమాట. సో ఇప్పుడైతే మనం డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాము. ఒక 3 hours లో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే రీచ్ అవుతాం అనమాట. గో. సో రైట్ నో మనం అయితే ఆల్మోస్ట్ లొకేషన్ రీచ్ అయిపోయినాం అనమాట. లక్నవరం దగ్గరలో ఉన్నాం, ఒక 10 minutes అవే. అండ్ వచ్చే ముందు మనకు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. చెక్ పోస్ట్లో అయితే 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ టోకెన్ యూజ్ చేస్తే ఏంటంటే మనం ఒకవేళ ఇక్కడ స్టే ఉన్నా ఇటు సైడ్ వచ్చినా కూడా, ఒకవేళ సిటీకి వెళ్ళి ఇంకేదైనా ప్లేసెస్ చూడాలి నియర్ బై అన్నప్పుడు కూడా ఈ టోకెన్ మళ్ళీ రీయూజ్ అవుతుంది అనమాట. సో ఇది పాడేసుకోకుండా చాలా జాగ్రత్త పెట్టుకోండి. సో లొకేషన్ అయితే ఫైనల్గా రీచ్ అయిపోయినాం. పార్కింగ్ అయితే చాలా ప్రాబ్లం ఇక్కడ. ఎందుకు అంటే పార్కింగ్ అస్సలు దారి లేదు. అందరూ ఒక సైడ్కి పెట్టుకున్నారనమాట. మొత్తం పైకి వచ్చిన తర్వాత లొకేషన్ పార్కింగ్ దగ్గర. సో ఒకవేళ మీరు కార్లో వస్తే పార్కింగ్ దొరికితే మీ అదృష్టం దగ్గరగా, లేదంటే చాలా దూరం పెట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. ముందుకు ఒకవేళ తీసుకెళ్ళిరంటే మొత్తం రివర్స్ తీసుకొని రావాలి. చూడండి, ఈ కార్ లాగా మొత్తం రివర్స్ తీసుకొని పోవాలన్నమాట. బాబీ, ఇప్పుడు చెక్ ఇన్ చేయాలంటే ఏంటి ప్రాసెస్? ఈ బ్రిడ్జ్ ఎక్కి అర్దికి ఐలాండ్కి వెళ్ళి, ఐలాండ్ నుంచి ఇంకా బోట్ ఎక్కి ఇంకెక్కడికడికి వెళ్ళాలంట. సో చూద్దాం పదండి అసలు ఎంత యాత్ర చేయాలి ఇక్కడ నుంచి. ఓ, నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా? నేను ఒకసారి వచ్చినా కానీ ఈ బ్రిడ్జ్ వరకు వచ్చిన, ముందు ఏముందో నాకు తెలీదు. జస్ట్ బ్రిడ్జ్ వ్యూస్ చూసేలా ఒక చిన్న ఉన్నప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. జిప్ లైన్ అయితే క్రేజీ ఉంది, అసలు బోటింగ్ కూడా ఉంది. యా, లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అసలు నేను ఇట్లాంటి యూనిక్ స్టే అయితే ఎప్పుడు స్టే చేయలేదు. బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ క్రాస్ అయ్యి ఇంకొక ఐలాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలంట. అసలు క్రేజీ ఉంది లొకేషన్ సన్సెట్కి అయితే. అండ్ చాలామంది పిల్లలు వచ్చారు, మీకు చెప్పే కదా ఎక్స్కర్షన్కి. చాలామంది డే అవుటింగ్ లాగా వచ్చి లక్నవరం ఎంజాయ్ చేసి వెళ్తారు. సో మనమైతే స్టే చేసి ఎక్స్పీరియన్స్ చేద్దాం. యాక్చువల్గా ఒకటే కాదు, 1 2 3 లెవెల్ సస్పెన్షన్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ముందేమో సైక్లింగ్ ఉంది, బోటింగ్ ఉంది అండ్ జిప్ లైన్ ఉంది. అసలు ఇక్కడనే ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అసలు చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఎందుకు వస్తారు లక్నవరం అనుకున్నా. అసలు ఇంత మంచి లొకేషన్ ఉంటే ఎందుకు రాదు చెప్పండి. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదైనా షూట్ లొకేషన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా లక్నవరం వన్ ఆఫ్ ద స్పాట్. యాక్చువల్లీ ముందు ఒకటే స్టే ఉండే అనమాట. ఇప్పుడు మల్టిపుల్ స్టేస్ వచ్చినాయి కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తారంట ఇక్కడ రావడానికి. మనం పార్కింగ్ చూస్తే కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింది ఎన్ని కార్స్ పార్కింగ్ ఉన్నాయంటే. ఈ వీకెండ్ మొత్తం ఫుల్ ఉందంట. సో మనం కూడా వెంటనే వెళ్ళి మనం చెక్ ఇన్ చేద్దాం. సో ఆ బ్రిడ్జ్ నుంచి మనము బోటింగ్ లొకేషన్కి అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ నుంచి బోట్లో ఎక్కి మనం మన ఐలాండ్కి అయితే వెళ్ళాలి. సో టోటల్ 3 ఐలాండ్స్ ఉన్నాయి అండ్ బోట్ ఎక్కి కూడా టైమింగ్స్ ఉన్నాయి అనమాట. అడ్వెంచర్ బ్రిడ్జ్ అయిపోయింది, ఇప్పుడు బోట్ ఎక్కినాం. అసలు ఫస్ట్ టైం చెక్ ఇన్కి వెళ్ళడానికి ఒక బోట్లో వెళ్తున్నాం. అవును, క్రేజీ ఉంది. మనం ఆ ఐలాండ్ వెళ్తున్నాం. ఇది ఐలాండ్ 2, అది ఐలాండ్ 3. ప్రాపర్టీ అయితే రీచ్ అయిపోయాను.
హాయ్, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ ద ప్రాపర్టీ. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ప్లేస్ మాత్రం. అసలు నేను ఇంత నీట్గా ఇంత మంచిగా మెయింటైన్ చేయడం చూడలేదు. ఒక మంచి 5 స్టార్ రిసార్ట్ ఎట్లుంటుందో అట్లా ఉందనమాట. అల్టీ ఉంది ప్లేస్ మాత్రం. అండ్ ఆల్సో మనం ఇప్పుడైతే చెక్-ఇన్ చేస్తున్నాం అనమాట. చెక్-ఇన్ చేసిన రూమ్ కూడా మీకు చూపిస్తా. మనం బుక్ చేసింది అయితే పూల్ అనమాట. సో పూల్ హెవెన్ విల్లా మంచి వ్యూతో ఉందన్నమాట. సో చూపిస్తాడు. సో దిస్ ఇస్ ఆర్ పూల్ హెవెన్ విల్లా అనమాట. చూడండి ఎంత క్యూట్ ఉంది, చిన్న ఇల్లు, దానికి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారు ముందు. అసలు మస్తు ఉంది. ఇది ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్ వెళ్ళగానే ఇక్కడ మంచిగా సిట్అవుట్ ఏరియా ఇచ్చారనమాట. సిట్అవుట్ ఏరియాకి ముందు పూల్లో కూర్చొని జస్ట్ అట్లా లక్నవరం ఏమంటారు లేక్ ఎంజాయ్ చేయొచ్చు. మస్తు అంటే మస్తు ఉంది. లోపల రూమ్కి వస్తే అయితే మంచి ఒక బెడ్లో నుంచి కూడా పడుకొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చిన్న సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి స్విమ్మింగ్ పూల్ బయట వ్యూ అయితే కనిపిస్తుంది. అసలు అల్టీ ఉంది ప్లేస్ మాత్రం. అండ్ ఆల్సో ఒక వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చూపిస్తాం ఇంకా. దిస్ ఈజ్ అ వాష్రూమ్. అంతా నీట్గా ఉంది చూడండి. సో వాష్రూమ్ నుంచి బయటికి వస్తే మనకి ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు అనమాట. సో ఏమైనా స్టఫ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్, ఎంత పెద్ద మిర్రర్, మంచిగా రెడీ అవ్వచ్చు. దట్స్ ఆల్. అండ్ రూమ్ అయితే ఇట్లా ఉందన్నమాట ఓవరాల్ వ్యూ. అండ్ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ది కోబై ఫ్రీకౌట్స్ అనమాట. ఇది మనకి 2024 అక్టోబర్లో స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర ఈ పూల్ హెవెన్ విల్లా కాటేజెస్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. సో నేను ట్రై చేస్తాను మీకు కూడా 1 or 2 ఏమంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ చూపించడానికి. సో ఈరోజు మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి రేపు మార్నింగ్ అసలు వ్యూ ఎట్లుంది, ప్రాపర్టీ అంతా ఎట్లుంది అని చెప్పేసి చూద్దాము. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. బోర్ కొట్టకుండా ఏమంటారు బోటింగ్ ఉంది, స్పీడ్ బోట్ రైడ్ ఉంది, ఇంకా సైక్లింగ్ ఉంది, అండ్ ఆల్సో జిప్ లైన్ ఉంది. సో ఫుల్ ఆన్ యాక్టివిటీస్ అనమాట. పిల్లల్ని కూడా తీసుకొస్తే మస్త్ ఎంజాయ్ చేస్తారు ప్లేస్ మాత్రం. సో చూద్దాం, లెట్స్ సీ. సో ఈ ప్రాపర్టీలో ఈ డెక్ పైకి వెళ్తే మనకి సన్సెట్ వ్యూ క్రేజీగా అనిపిస్తుంది అనమాట. సో రైట్ నో అటు సైడ్ అయితే సన్సెట్ అవుతుంది. పైకి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇందాక ఒక మనం యూనిక్ బోర్డ్ చూసినాం కదా, అదైతే ఏమంటారు కాశ్మీర్లో దల్ లేక్లో షికారా రైడ్ అని చెప్పేసి తీసుకెళ్తారు అనమాట. సేమ్ షికారా స్టైల్లో వీళ్ళు ప్రాపర్టీ వాళ్ళు అయితే పెట్టారు. సో అందులో క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు బుక్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సన్సెట్ అయితే ఆసమ్ జరుగుతుంది. ఇక్కడ కిందేమో ప్రాపర్టీ అని అయితే మేము పైకి ఇక్కడ డెక్ మీదకి వచ్చినాం అనమాట చూడ్డానికి. మస్తు అంటే మస్తు ఉంది ప్లేస్ మాత్రం. మంచి వింటర్ వైబ్స్, అసలు మంచి పొగ ఉందన్నమాట. ఎంత 5:30 ఆల్మోస్ట్ 5:46కి ఫుల్ సన్సెట్ అయితే అయిపోతుంది. మస్తు ఉంది. ముందు చూపిస్తాడండి వ్యూ. ఇచ్చడేమో మా సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉందన్నమాట మన ప్రాపర్టీ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్ళడానికి. అండ్ ఇటు సైడ్ ఏమో సన్సెట్ అవుతుంది. వావ్. అండ్ ఇదంతా ప్రాపర్టీ కంప్లీట్గా ప్రాపర్టీ. రేపు మార్నింగ్ మీకు కంప్లీట్ ప్రాపర్టీ టూర్ అయితే చూపిస్తా ఎట్లుంది ఏంటి అని చెప్పేసి. సో యాక్టివిటీస్ అన్నీ జనాలు ఇక్కడ నుంచి ఎక్కాలన్నమాట. సో వీళ్ళు ఇంకా కాకింగ్ చేస్తున్నారు. సో సన్సెట్ అయిపోయింది. మన రూమ్ నుంచి వ్యూ అయితే క్రేజీ ఉంది. అండ్ వ్యూతో పాటు మంచిగా స్నాక్స్ ఇంకా టీ కాఫీ ఆర్డర్ ఇచ్చినాం అనమాట. లెట్స్ సీ. చికెన్ పాప్కార్న్ ఇచ్చిన ఆర్డర్. ఫుల్ ఆకలి అవుతుండే. యాక్చువల్గా రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. నైస్ నైస్ నైస్. బా పొద్దున్న తిన్నా ఇడ్లీ, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. మస్తు ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ పాప్కార్న్ ఇంకా టీ కాఫీ ఆర్డర్ ఇచ్చిన అనమాట. బా మై రూమ్, నేను చిల్లింగ్, స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్. ఇది మన వ్యూ.
నైస్. రేపు మార్నింగ్ వ్యూ ఇట్ సైడ్ వస్తుంది, సన్ రైజ్ ఇట్ సైడ్ సన్సెట్ అయింది కాబట్టి. బాగా కనిపెట్టానా? బాగా కనిపెట్టావు. సో బేసిక్గా ప్రాపర్టీలో బాన్ఫైర్ ప్లేస్ కూడా ఉందన్నమాట. సో ఏ కేటగిరీ రూమ్ బుక్ చేసుకున్నా ఒక ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడైతే బాన్ఫైర్ సెటప్ చేస్తారనమాట. సో నాకైతే వింటర్లో బాన్ఫైర్ పెట్టుకొని దోస్తులతో ముచ్చట్లు పెడుతుంటే అయితే రాత్రి ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనమాట. లైఫ్లో ఇంకేముంటుంది చెప్పండి ఇట్లా ఎంజాయ్ చేయడానికి. కాకపోతే అసలు 2 days ఇట్లాంటి ప్రాపర్టీలో ఒక దగ్గరకు వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నెట్వర్క్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఎయిర్టెల్ అయితే అస్సలు నెట్వర్క్ లేదు. సో వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్. సో మొబైల్ నెట్వర్క్స్ ఉండవు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఫ్యామిలీ టైం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ వస్తే అయితే ఓన్లీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, మొబైల్ అయితే ఉండదు. సో ఇప్పుడైతే డిన్నర్ చేద్దాం. డిన్నర్లో ఏముందో కూడా చూద్దాం. ఇక్కడ డిన్నర్ అయితే నైట్ బుఫే కూడా ఉంది, అలాకాట కూడా బుక్ చేసుకోవచ్చు. సో మనమైతే బుఫే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. సో ఫుడ్ అయితే మెంటల్ ఉంది. చికెన్ కిరాకు, చికెన్ బిర్యానీ అండ్ బగార్ రైస్ అన్నీ కిరాకు ఉన్నాయి. అసలు నాకు పెళ్ళిలో దావత్కి వచ్చినట్టు అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. సో బ్యాక్ టు రూమ్. ఫుడ్ అయితే క్రేజీ ఉండే అసలు. నాకు ఏదో అసలు ప్రతి రిసార్ట్కి వెళ్తే నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది మనకి యాక్చువల్గా హైదరాబాద్లో. హైదరాబాద్ అథెంటిక్ ఫుడ్ కానీ లేకపోతే తెలంగాణ అథెంటిక్ ఫుడ్ కానీ మస్తు మిస్ అవుతాం మనము. సో ఈ రిసార్ట్లో అయితే మీకు క్రేజీ స్పైసీ కానీ ఫుడ్ కానీ క్రేజీ ఉంటుంది. సో మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే. చికెన్ కానీ, దాల్ కానీ, కర్డ్ కానీ, స్వీట్ కానీ, అసలు అన్ని ఐటమ్స్ క్రేజీ ఉన్నాయి. నీకు ఎట్లా అనిపించింది? టేస్ట్ మాత్రం చాలా బాగుండే. సో డిన్నర్ అయితే డన్. నాకైతే ఏదో చాలా రోజుల తర్వాత ఒక దావత్కి వెళ్ళి తిన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. మంచిగా బాన్ ఫైర్ పక్కన సాంగ్స్, అక్కడ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడలేకపోయినాం అనమాట. సో అందుకే రూమ్కి వచ్చి చెప్తాను. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ ఎర్లీగా లేచినాం అనమాట. ఎందుకంటే ఐలాండ్లో బేసిక్గా విలేజ్లో మంచి ఐలాండ్లో మళ్ళీ ఏమంటారు వింటర్స్ మార్నింగ్స్ ఎట్లుంటాయంటే మంచి ఫాగీ ఉంటుంది, క్రేజీ ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఎర్లీగా లేచినాం. మనం బేసిక్గా ఎర్లీ బర్డ్స్ కాదు, కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు లేవబుద్ధి అవుతుంది అనమాట. ఎందుకంటే వెదర్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఆల్సో ప్లేస్ని కూడా. సో ఇప్పుడైతే రైట్ నౌ వ్యూ అయితే మస్తు ఉంది మన రూమ్ నుంచి, మీకు చూపిస్తాగండి. సో వ్యూ చూడండి. సో బయటికి వెళ్ళి చూద్దాము వెదర్ ఎట్లుంది. అట్లనే ఒక క్విక్ వాక్ ఇద్దాము ప్రాపర్టీ మొత్తము, ఎందుకంటే నిన్న మనం ఎక్స్ప్లోర్ చేయలే కాబట్టి. అట్లనే మార్నింగ్ వాక్ కూడా అయిపోతుంది అండ్ వెదర్ కూడా చూద్దాం ఎట్లుందో బయటికి వెళ్ళి. లెట్స్ గో. yes ఓహో అసలు మస్తు చల్లగా ఉంది. మస్తు అంటే మస్తు చల్లగా ఉందనమాట. నేనైతే ఒక క్విక్ టూర్ ఆఫ్ ఆర్ విల్లా ఏదైతే మనం ఉంటున్నామో, ఇది పూల్ హెవెన్ కాటేజ్ అనమాట. బయట నుంచి వ్యూ అయితే ఇట్లుంటుంది. అండ్ ఇట్ సైడ్ వస్తే మనకి మంచిగా మిడిల్లో ఏంటంటే కంప్లీట్గా లాన్ మొత్తం పెట్టారనమాట. ఈ లాన్లో ఏమంటారు ఎడ్ల బండి అండ్ అంటే మంచిగా విలేజ్ స్టైల్ ఎట్లుంటుంది అట్లా మొత్తం సెటప్ చేసారు. లుక్ ఎట్ దట్ సన్ రైజ్. మస్తు వస్తుంది, అదర్ సైడ్ నుంచి వస్తుంది. గుడ్. అండ్ ఇటన్నీ రూమ్స్ అనమాట. నేను ట్రై చేస్తాను ఈరోజు ఒకటి లేకపోతే 2 రూమ్స్ చూపించడానికి మీకు. అండ్ ఇక్కడికి వస్తే కామన్ పూల్ ఉందన్నమాట. బేసిక్గా పూల్ విల్లాస్ లేని వాళ్ళకి కామన్ పూల్ అయితే ఇక్కడ ఉంది.
యా ఓ అటు ఇటు మంచిగా జూలా పెట్టిరనమాట కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. సో ఐలాండ్లో మొత్తం కంప్లీట్ సర్కిల్ లాగా ఉందన్నమాట. సో కంప్లీట్ సర్కిల్లో 20+ కాటేజెస్ ఉన్నాయి. అన్నీ కొన్ని ఇండివిజువల్ కాటేజెస్ ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీ కాటేజెస్ ఉన్నాయి, అండ్ గ్లాంపింగ్ విల్లాస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి సన్ రైజ్ చాలా బాగా అనిపిస్తుంది. నా మీద అయితే ఫుల్ లైటింగ్ వచ్చింది చూడండి. సన్ రైజ్ సో బ్యూటిఫుల్. అసలు ఆ వెదర్ మంచిగా బర్డ్ సౌండ్స్ మస్తు అనిపిస్తుంది అసలు ప్లేస్. నిజంగా తెలంగాణలో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మంచిగా మనం ఏమంటారు ఎక్స్ప్లోర్ చేస్తే అసలు చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట విజిట్ చేయడానికి. మేము చాలా రోజుల తర్వాత ప్లాన్ చేసిన తర్వాత ఈరోజు కుదిరింది మాకు ఈ ప్లేస్కి వచ్చి స్టే చేసి పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి. వీఆర్ వెయిటింగ్ ఫర్ వింటర్స్ అనమాట. ఎందుకంటే వింటర్స్లో మంచిగా విలేజెస్ క్రేజీ ఉంటాయి వెదర్స్. లాస్ట్ టైం మనం దిండి వెళ్ళినాం. సో దిస్ టైమ్ వీఆర్ ఇన్ తెలంగాణ. అండ్ వరంగల్ దగ్గర లక్నవరం అనే ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు రిసార్ట్ కూడా లిటరల్లీ చెప్తున్నా కదా, అంటే కాస్ట్లీ ఉంది డెఫినెట్లీ, బట్ అట్ ద సేమ్ టైం నీట్నెస్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీ షుడ్ పే ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రొవైడింగ్. ఇంకోటి ఏంటంటే ఐలాండ్లో ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు మనకి అంత సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఇది బై రోడ్ రాలేరు. సో కంపల్సరీ దే ఆల్సో హ్యావ్ టు క్యారీ లాట్ ఆఫ్ థింగ్స్ త్రూ బోట్ అనమాట. సో అది కూడా మనం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. సో మీకు చూపిస్తాను అసలు నా ముందు వ్యూ ఎట్లుందో కూడా. లుక్ అట్ దిస్, మంచిగా సన్ రైజ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఆ కార్నర్లో అయితే బోటింగ్ చేస్తున్నారు అందరూ. అండ్ ఇట్ సైడ్ కూడా ఒక విల్లా ఉందన్నమాట. వీళ్ళకైతే మంచిగా సన్ రైజ్ వ్యూస్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇటు వచ్చేసి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇండోర్లో. సో లోపల బ్యాడ్మింటన్, క్రికెట్ నెట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా కొన్ని అడ్వెంచర్ ర్యాప్లింగ్, అన్నీ రాక్ క్లైంబింగ్ అట్లాంటివి అన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఇటు సైడ్ వస్తే మనకి ఫ్లోటింగ్ కాటేజెస్ అనమాట. సో వాటర్ మీద ఇట్లుంది ఇందాక మనం చూసింది. వీళ్ళకి సన్ రైజ్తో పాటు క్రేజీ కనబడుతుంది వ్యూ. సో దీన్ని ఫ్లోటింగ్ కాటేజ్ అంటారు అనమాట. ఒకవేళ మీరు సన్ రైజ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇట్లాంటి కాటేజ్ బుక్ చేసుకుంటే 2 ఉన్నాయి ఇందులో, ఇటొకటి అటొకటి. నైస్, లెట్స్ గో. ఇంకేముందో చూద్దాం. అసలు వీళ్ళు మంచిగా స్పీకర్స్ పెట్టారు చూడండి, ఇక్కడ వినిపిస్తుందా? మార్నింగ్ వైబ్స్. సెరెనిటీ శాండ్స్ అని చెప్పేసి ఇట్లా గ్లాంపింగ్ టైప్ సెటప్ పెట్టిరన్నమాట, రాజస్థానీ స్టైల్. సో నైట్ అందరు జనాలు కూర్చొని ఎంజాయ్ చేస్తుండే. సో ఇటు వచ్చేసి మనకి బేసిక్ రూమ్స్ ఉన్నాయి మధ్యలో. ఇవి వచ్చేసి 7,000 ప్లస్ 500+ taxes. అండ్ అటోగా గ్లాంపింగ్ విల్లా, ఇటో గ్లాంపింగ్ విల్లా ఉందన్నమాట. గ్లాంపింగ్ విల్లాలో ఆల్మోస్ట్ లైక్ 4 people కెన్ అకామిడేట్ అంట. సో ఇది కూడా బాగుంది. ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అందరూ టుగెదర్ ఉండాలనుకుంటే కంప్లీట్ స్ట్రెచ్ మొత్తం బుక్ చేసుకోవచ్చు. అసలు మార్నింగ్ టైంలో బర్డ్స్ అయితే అసలు ఎన్ని వస్తున్నాయో తెలుసా. ఫోటోగ్రాఫర్స్కి అయితే మంచి పండుగ అనమాట. మస్తు అంటే ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి ఐలాండ్ చుట్టూ. అసలు మస్తు ఉంది. మనము ఇటు సైడ్ వస్తే మనకి క్యాంపింగ్ జోన్ అని అలకేట్ చేసారనమాట, మెజెస్టిక్ ఐజల్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ముందుకెళ్తే మనకి కంప్లీట్గా ప్లేస్ అండ్ క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఐ థింక్ సమ్వన్ ఈజ్ దేర్. మీకు జస్ట్ గ్లిమ్స్ చూపిస్తే ఎట్లుంటుందో. సన్ రైజ్ అయితే డైరెక్ట్ మీకు క్యాంపింగ్ టెంట్ మీదనే పడుతుంది, అంత బ్యూటిఫుల్ ఉంది. మార్నింగ్ కాఫీ. అసలు మార్నింగ్ లేచి కూర్చుంటే మస్తుంది అసలు. నా వెనుక నుంచి సన్ రైజ్ వస్తుంది. పొద్దునే కయాకింగ్ చేస్తున్నారు. అసలు ఎవరు టైం వేస్ట్ చేయట్లేదు. ప్రాపర్టీ పొద్దున 6 మేమే అనుకున్నాం 6:30కి ఎర్లీగా లేచామని, అందరు లేచేసారు అప్పటికి. మంచి విలేజ్లో కూర్చున్నట్టు. బర్డ్ సౌండ్స్ ఎంత బాగా వస్తున్నాయి కదా. అసలు పర్ఫెక్ట్ ఆఫ్ బీట్ లొకేషన్. నిజంగా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్లీ చెప్తున్నా. అసలు లక్నవరం నుంచి అయితే నేను అసలు బాగా మెయింటైన్ చేస్తున్నాను ప్రాపర్టీని కూడా.
సో మార్నింగ్ నుంచి ప్రాపర్టీలో అన్ని స్పాట్స్ తిరిగిన తర్వాత నా ఫేవరెట్ ఎస్పెషలీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. దీని మీద ఫొటోస్ అయితే మస్తు వస్తాయి. సో ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇప్పుడే వచ్చినాము. అసలు బ్యూటిఫుల్ ఉంది వ్యూ. అండ్ మీకు యాక్టివిటీస్ చూపిస్తా అన్న కదా, ఇటు సైడ్ వస్తే మనకి ఇవి చిన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇండోర్ ఉన్నాయి, కొంచెం లైటింగ్ సరిగా లేదు. యా, సో ఇటు వస్తే మనకు అన్ని ఇండోర్ యాక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ చేయడానికి అడ్వెంచర్ జోన్ అని చెప్పేసి ఒక ప్లేస్ పెట్టారు. సో లోపలే ఉండి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయొచ్చు. ఇక్కడ స్వింగ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ కంప్లీట్గా ఎక్కి అవంతా యాక్టివిటీ కంప్లీట్ చేసేసి మళ్ళీ కిందకి రావాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ. ఏమన్నా వద్దాం, ఇడ్లీ అండ్ వడ, సేమియా ఉప్మా ఉంది. అండ్ దిస్ ఇస్ పొంగల్ ఐ థింక్. యా, అండ్ సెట్ దోశ రాలేదు. పూరి, అండ్ దిస్ ఇస్ పూరి కర్రీ అండ్ సాంబార్. అండ్ ఇటు వచ్చేసి చట్నీస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ టీ, కాఫీ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమేమని ఆయన అయితే ఇడ్లీ, నా పిల్లలు అన్నీ ఉన్నాయి. అన్ని ఇడ్లీ, వడ, పూరి, సేమియా ఉప్మా, పొంగల్. మంచి సిట్అవుట్. సో మనమైతే ఇప్పుడు పార్కింగ్కి వచ్చినాం మళ్ళీ బోట్లో. ఇప్పుడు నియర్ బైలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అనమాట వరంగల్లో చూడాల్సినవి. 60 కిలోమీటర్స్లో భగవత వాటర్ ఫాల్స్ ఉంది, రామప్ప టెంపుల్ ఉంది. సో మనం కూడా ఎన్ని కవర్ చేస్తామో చూద్దాం. అండ్ ఇప్పుడైతే మనము పార్కింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి వీఆర్ గోయింగ్ టు అవర్ ఫస్ట్ డెస్టినేషన్. సో మన ప్రాపర్టీ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, 30 కిలోమీటర్స్లో రామప్ప టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. సో రామప్ప టెంపుల్ చాలామందికి తెలుసు తెలుగు స్టేట్స్లో అయితే. ఒకవేళ తెలియని వాళ్ళకైతే రామప్ప టెంపుల్ రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. అండ్ రీసెంట్గా అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా చేశారు. అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఒకే ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో ఈ టెంపుల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తూ నేను చూస్తాను, ఇది ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం. సో మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను ఈ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ అయితే మార్నింగ్ 6 AM to 6 PM. ప్రజెంట్ అయితే టికెట్ ఏం లేదు, నేనైతే డైరెక్టే వచ్చిన. నాకైతే కౌంటర్ అయితే ఏం కనపడలేదు, మేబీ ముందేమని ఉంటుందేమో. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది కాబట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ముందు కూడా చాలా బాగుండే అంట. ముందు నేను ఎప్పుడు రాలేదు కాబట్టి చూడలేదు. ఒకవేళ మీరు వీడియోస్ చూసిన తర్వాత ఏమైనా చేంజ్ అయితే కింద కమెంట్లో అయితే చెప్పండి. సో టెంపుల్ అయితే క్రేజీ ఉంది అసలు. ఆర్కిటెక్ట్ కాకతీయ డైనస్టీలో అసలు అప్పట్లోనే ఇంత మార్వలస్గా ఎట్లా కట్టారో నాకైతే అర్థం కాలేదు. నేను చాలా యునెస్కో హెరిటేజ్ సైట్స్కి వెళ్ళినా కదా, ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రామప్ప టెంపుల్ కూడా చాలా డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పనా, బేసిక్గా మీరు టెంపుల్స్కి వెళ్తే మృదురేశ్వర టెంపుల్ కానీ, మధుర మీనాక్షి టెంపుల్ కానీ, అమ్మవారు కానీ దేవుళ్ళ పేరుతో ఉంటుంది కదా,
కానీ ఈ టెంపుల్ పేరు చూస్తే రామప్ప టెంపుల్. ఎవరైతే ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్ చేసారో ఆయన పేరు అయితే పెట్టారనమాట ఫస్ట్ టైం. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బ్యాక్ టు ప్రాపర్టీ. ఈరోజు డే 2 కాబట్టి నిన్న ఉన్న రూమ్ బ్లాక్ అయిపోయిందంట. మనం యాక్చువల్గా 1 డేకే బుక్ చేసినాము. సో సెకండ్ డేకి అవైలబిలిటీ అడిగితే ఇంకో రూమ్ ఇచ్చారు. సో ఇంకో రూమ్ ఇచ్చారనమాట. సో ఆ రూమ్ టూర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే అదేమో అటు సైడ్ ఉంది యాక్చువల్గా మనం ఉన్నది, ఇదేమో ఇటు సైడ్ అనమాట కార్నర్. సో మీకైతే ఇప్పుడు రూమ్ టూర్ చూపిస్తాను. సో ఇది మన బెడ్ అనమాట. అండ్ అక్కడ మన బ్యాగ్స్ పెట్టేసినాం అండ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. సో ఆ రూమ్కి అయితే మనకి ఓపెన్ కాగానే పూల్ ఇంకా బ్యాక్ వాటర్స్ లాగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి డోర్ తీస్తే ఇక్కడ ఒక మంచి సిట్అవుట్ ఏరియా ఉంది అండ్ ఒక జూలా అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ సిట్అవుట్ ఏరియా. అసలు క్రేజీ ఉంది. ఆ ప్రాపర్టీ కంటే ఈ ప్రాపర్టీ నాకు మస్తు నచ్చింది. ఈవినింగ్ ఇక్కడ సన్సెట్ స్పాట్లో ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్గా రూమ్ అయితే ఇది అండ్ సన్సెట్ స్పాట్. సో ఈవినింగ్ వెయిట్ చేద్దాం, ఒకవేళ సన్సెట్ అయితే క్రేజీ ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం సేఫ్టీ చూసుకోవాలి చిన్నపిల్లలతో వస్తే, ఎందుకంటే కార్నర్స్ ప్లెయిన్ ఉన్నాయి. సో ఏ బార్డర్ లేదు. సో మనం ఉన్నది వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ రూమ్. ఇది వచ్చేసి వీళ్ళ ది బెస్ట్ కేటగిరీ రూమ్. స్వీట్ రూమ్ అనుకోవచ్చు, లేకపోతే లగ్జరీ రూమ్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. అసలు క్రేజీ ఉంది. ముందు ఒక లాన్ కూడా ఉందన్నమాట సపరేట్గా చిల్ అవ్వడానికి. సో ఈ రోజు అయితే ఈ ప్రాపర్టీలో నైట్ స్టే చేస్తున్నాం మనం. లక్నవరం బ్యాక్ వాటర్స్లో అయితే నాకు తెలియదు. అసలు క్రేజీ ఉంది. సో మేబీ మీకు డౌట్ రావచ్చు రెస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయని. నేను క్విక్గా చూపిస్తాను మీకైతే. రెస్ట్ రూమ్ చెకింగ్ చేయగానే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అందులో ఇందులో. సో ఇదనమాట వీళ్ళ రెస్ట్ రూమ్. సో సూపర్ నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే లంచ్ చేద్దాం. చాలా ఆకలి అవుతుంది. లంచ్లో ఏమున్నాయో కూడా చూద్దాం. సో మీరు ఇక్కడ లక్నవరంలో స్టేజ్ బుక్ చేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళ త్రూ ప్రతి కాటేజ్కి ఒక నేమ్ ఉంటుంది అండ్ ప్రైజింగ్ డిఫరెంట్ కాబట్టి మీకు కావాల్సిన కాటేజ్ నేమ్ మెన్షన్ చేయండి వీళ్ళకి. సో దాన్ని బట్టి మీకైతే బ్లాక్ అవుతుంది అనమాట. సో మనం ఉంటుంది శ్రీ అంష్ కాటేజ్ అనమాట. ప్రతి కాటేజ్కి ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది. సో ఈజీగా గుర్తుపెట్టుకొని మీరు బుక్ చేసుకునేటప్పుడు బుక్ చేయొచ్చు. ఎస్, కమింగ్ టు బుకింగ్. ఇది ఎలా బుక్ చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కింద 2 నెంబర్స్ ఇస్తాను అండ్ ఇక్కడ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇది వాళ్ళ మేనేజర్స్ నెంబర్స్. వీళ్ళకి ఎటువంటి మేక్ మై ట్రిప్ ఆర్ ఎయిర్బిఎన్బి ఇట్లాంటిది ఏంట్లో ఎక్కడా లేదు. మీరు బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి మాత్రమే బుక్ చేసుకోవాలి. సో నేను కూడా అట్లనే బుక్ చేసుకున్నా. సో చెక్ చేసుకోండి ఈ నెంబర్స్ కరెక్ట్గా. వాళ్ళకి కాల్ చేయండి, మీ అవైలబిలిటీ అడగండి అండ్ బుక్ చేసుకోండి. అగైన్ వీళ్ళకి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ ఈ నెంబర్స్ అంతే. బుకింగ్కి అయితే మేక్ మై ట్రిప్ కానీ ఎయిర్బిఎన్బి కానీ లేదు. ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసినామో అదే రెస్టారెంట్కి అయితే మనం వచ్చినాం. అండ్ నీతో ఆల్రెడీ కూర్చుంది, ఆకలి అవుతుందని. ఈరోజు అయితే అలాకాట్ ఆర్డర్ ఇచ్చినాం. సో ఏం ఆర్డర్ ఇచ్చినాం? కోడి పులావ్. అండ్ నీకు? ఓకే, ట్రై చేద్దాం. సో బిర్యానీ అయితే వచ్చేసింది. ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాం. సో ట్రై చేద్దాం. సో బిర్యానీ అయితే వచ్చేసింది, ట్రై చేద్దాం. నాకైతే నైట్ డిన్నర్ అయితే క్రేజీ అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ అందుకే బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన. క్రేజీ ఉంది బిర్యానీ. ఫైనలీ ఇట్స్ టైమ్ టు డూ యాక్టివిటీస్. నిన్నటి నుంచి చెప్తున్నా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అని. సో ఫైనలీ ఇట్స్ టైమ్ టు డూ యాక్టివిటీస్. సో ఇప్పుడైతే యాక్టివిటీస్ ఒకదాని తర్వాత అన్నీ చేద్దాం. బాలయ్య అయితే ఇప్పుడు జిప్ లైన్ కోసం వెళ్ళిండు అనమాట. సో నేను వెయిట్ చేస్తున్నా, వీడియో తీద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. జిప్ లైన్ అంత దూరం పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే అక్కడ కౌంటర్ ఉంటుంది. సో బేసిక్గా జిప్ లైన్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ నుంచి రావచ్చు.
సో ఐ వాంటెడ్ టు డూ సైక్లింగ్, ఎందుకంటే జిప్ లైన్ నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా. సో స్కై సైక్లింగ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. సో వన్స్ బాలు జిప్ లైన్ అయిపోయిన తర్వాత ఐ విల్ డూ దాట్. సో అక్కడ టాప్ నుంచి వస్తున్నారు జిప్ లైన్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లిగా. చాలా పెద్ద లైన్ ఉన్నట్టు నాకు తెలిసి. మీరు దల్ లేక్లో కాశ్మీర్లో షికారా రైడ్ వెళ్ళి ఉంటారు కదా, ఇక్కడ లక్నవరంలో కూడా షికారా రైడ్ ఉంది. సన్సెట్కి అసలు క్రేజీ ఉంది అసలు. ఇప్పుడైతే మనం షికారా రైడ్కి వెళ్దాం. తెలంగాణ వర్జన్ ఆఫ్ షికారా రైడ్. సో కాశ్మీర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు షికారా రైడ్ చేయాలంటే. సో గుడ్ నా లిటరలీ దట్ డల్ లేక్ కాశ్మీర్ ఫీల్ ఇచ్చింది 2 నిమిషాలు. మస్తుంది. దిస్ ఈజ్ నాట్ దల్ లేక్ ఆఫ్ కాశ్మీర్, దిస్ ఈజ్ లక్నవరం వరంగల్. అసలు క్రేజీ ఉంది అసలు. సన్సెట్ షికారా బోట్ రైడ్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కూడా ఒక షికారా రైడ్ ఉంటుందని. అసలు ఏదో నార్మల్ బోట్ లాగా ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ అనుకున్నా. సన్సెట్స్కి క్రేజీ, ఇంకా బ్యాక్గ్రౌండ్లో సన్సెట్ గోల్డెన్ కలర్. అసలు వర్త్. ఈ స్టేలో ఉండి షికారా రైడ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా షికారా రైడ్ అయితే ఖచ్చితంగా ఈ సన్సెట్కి బుక్ చేసుకోండి. అసలు ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు కొండలు అవి అసలు వేరే లెవెల్ అసలు వరంగల్లో. సో ఈ వ్లాగ్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇట్లాంటి ట్రావెల్ వీడియోస్ ఈ ఛానల్లో చాలా పోస్ట్ చేస్తుంటాం. అండ్ వీ రియల్లీ నీడ్ యూర్ సపోర్ట్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్. సీ యూ నెక్స్ట్ టైమ్. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.